ఇక ఏఈఈలకు పదోన్నతులను తప్పుపట్టిన హైకోర్టు. వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో కొట్టివేత. డీఈలుగా అడ్హాక్ పదోన్నతి కల్పిస్తూ ఈఎన్సీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ రద్దు. ఇక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 1993 నుంచి 95 మధ్య పదోన్నతి ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అయిన వారిని పక్కన పెట్టి 1997లో ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా ఏఈఈలుగా నియమితులైన వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇందుకు సంబంధించి వైకాపా ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 5వ తారీఖున జారీ చేసిన జీవో 71ని కొట్టివేసింది. ఆ జీవో ఆధారంగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఈఎన్సీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు ఇటీవల ఈ మేరకు తీర్పు వెలువరించారు. 1997లో ఏపీపీఎస్సీ ద్వారా ఏఈఈలుగా నియమితులైన వారికి డీఈలుగా పదోన్నతి కల్పించేందుకు వైకాపా ప్రభుత్వం 2021 అక్టోబర్ 5వ తారీఖున జీవో 71 జారీ చేసింది. ఇక దాన్ని సవాలు చేస్తూ 1993 నుంచి 95 మధ్య పదోన్నతి ద్వారా ఏఈఈలుగా అయిన వారు 2021లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇక పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2021 అక్టోబర్ 29వ తారీఖున జీవో 71ని హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. పదోన్నతుల విషయంలో యథాస్థితిని పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇక పిటిషనర్లకు పదోన్నతి, ఇతర ప్రయోజనాలు కల్పించే విషయంలో 2006, 2011లో జారీ చేసిన జీవోలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ఇక వాటి ప్రకారం పిటిషనర్లకు సీనియారిటీ కల్పించాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్లు 25 నుంచి 30 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇక సగం మంది పదవీ విరమణ చేశారని, మరో 2 ఏళ్లలో ఇంకొందరు చేయనున్నారన్నారు. ఎలా చూసినా వారు సీనియారిటీ, ఇతర ప్రయోజనాలు పొందేందుకు అర్హులని తేల్చి చెప్పేశారు. ఇక ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జీవో 71ని జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆ జీవోను కొట్టివేయడంతో పాటు నేరుగా నియమితులైన ఏఈఈలకు డీఈలుగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ ఈఎన్సీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేశారు.